మీడియా మిత్రులకందరికీ నా నమస్కారం. నా పేరు వేణుగోపాల్ స్వామి. గత 10 రోజులుగా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, ఎమ్మెల్యే గారు, ఆయన పదే పదే 2 విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒక విషయం ఏంటంటే, ప్రజలు కాంగ్రెస్ నుండి డబ్బులు తీసుకోండి, మీరు బీఆర్ఎస్కు ఓటేయండి అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. అది తర్వాత ఆయన ఏమంటున్నారంటే, మీరు ఒట్టు పెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళు మీరు దేవుని పటం దగ్గరికి వెళ్ళి ఒట్టు పెట్టుకోమని చెప్తారు, మీరు మనసులో తూ 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 అనుకొని మీరు ఫేక్ ప్రామిస్ చేయండి, దాన్ని తగలదు అని చెప్తున్నారు. ఇదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు లేవు అని ఏదైతే చెప్తున్నారో, ఈ జూబ్లీ హిల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అనేటువంటిని 2 విషయాలని ఈయన పదే పదే ప్రస్తావించడం జరిగింది. నేను ఇవాళ ఈ విషయం మీద సిఈసికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరైతే 9.5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి, ప్రజలను మీరు పదే పదే ప్రతి సభలోనూ వెళ్ళి ప్రజల్ని పదే పదే డబ్బులు తీసుకోండి అని చెప్పడము ఇది ఎంతవరకు సబబని నేను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయడం జరిగింది. వారు నవీన్ కుమార్ గారు సెక్రటరీ గారికి ఎంట్రస్ట్ చేశారు. వితిన్ 1 డేలో వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్పారు. కేటీఆర్ గారికి వాళ్ళు ఆల్రెడీ కూడా కన్ఫర్మేషన్ చెప్తామని చెప్పారు. రెండో విషయంకి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు 4 కోట్ల మంది ఏదైతే ప్రజలు ఆయన కుటుంబ సభ్యులు అనేటటువంటి ఒక ఉద్దేశంతో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆయన తెలియజేస్తున్నాడు. 7 లక్షలకు మించి కోట్ల అప్పులు ఉన్నాయి, అదేవిధంగా మనం ఎక్కడైనా పోతే అప్పు అనేది పుట్టడం లేదు అనేది ఎందుకు చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ కోణంలో ప్రతి ప్రజలు ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. ఇది 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 ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి విషయము. ఇప్పుడు మాది చూసుకోండి, నేను ఒక చార్ట్ అకౌంటెంట్. నేను సంవత్సరానికి 50 లక్షల రూపాయలు నేను సంపాదిస్తాను. ఎవ్రీ మంత్ 4 lakhs ప్లస్ నా ఇన్కమ్ రూపు ఉంటుంది. అయితే మా అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు ఆయనకు మంచి కాలేజీలో కావాలంటే సీక్యాట్లో వచ్చే అవకాశం ఉండింది. నేను 25 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజు పే చేయలేను అని చెప్పి నేను మా ఫ్యామిలీతో కూర్చొని చెప్పినప్పుడు, మా అత్తగారు వాళ్ళు, మా తండ్రి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు 15 లక్షలు, నేను 15 లక్షలతోటి మేము చదివించగలుగుతున్నాము. ఇదే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి 4 కోట్ల మంది ప్రజలను ఆయన కుటుంబ సభ్యులు అనుకోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో, దీంట్లో ఏం తప్పు మీకు కనబడతా ఉంది కేటీఆర్ గారు అని నేను మీకు ఈ పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాను. దీంట్లో ఏదైనా తప్పు ఉందా? ఈరోజు 7 లక్షల కోట్ల పైచులకు అప్పు ఉండేది నిజము. అటువంటి ఒక సమస్యను ప్రజల ముందు ఉంచుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇందులో మీకు ఏం తప్పు కనపడతా ఉంది, ఏ విధమైనటువంటి రాంగ్ ఉందనేది మీరు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాము. ఒకవేళ మీరు ఓట్లు అడగాలనుకుంటే 9.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేసిన అభివృద్ధి గురించి మీరు చెప్పండి, దాని మీద మీరు ఓట్లు అడగండి. అంతేగాని క్యాండిడేట్ మీద ఒక వ్యక్తిగతంగా పర్సనల్ క్యారెక్టర్ అసోసియేషన్ పదే 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 చేసి ఈ విధమైనటువంటి లబ్ధి పొందాలనుకొని మీ స్థాయికి తగదని చెప్పి నేను పత్రికాముఖంగా కోరుకుంటా ఉన్నాను.